భగవంతుడు ప్రసాదించిన ఈ అద్భుతమైన శరీరం ఉండగా ఆరోగ్యం కోసం మానవులు సృష్టించుకున్న రసాయనాలతో పనిలేదని నిరూపించిన అద్భుత శాస్త్రం ఈ యోగా శాస్త్రం. పరమాత్ముడే స్వయంగా కొలువైన ఈ శరీరం అన్ని సమస్యలకు పరిష్కారాన్ని సాధించగలదని చాటి చెప్పిన శాస్త్రం ఈ యోగా. ఆ పరమాత్మ స్వరూపాన్ని, సృష్టి రహస్యాలను నిలుచున్న చోటే దర్శించగల మహావిజ్ఞానం ఈ యోగా. ఈనాడు ప్రపంచమంతా యోగ యొక్క విశిష్టతను తెలుసుకొని యోగ విధానాలను అనుసరిస్తూ యోగా పుట్టినిల్లు అయిన భారతదేశాన్ని గౌరవిస్తున్నారు. అలాంటి అద్భుత యోగ శాస్త్రాన్ని అందించిన మహర్షి పతంజలి మహర్షి. ఆయన జన్మకాలాన్ని చెప్పాలంటే ఇప్పటికీ తెలియని సమాధానమే అంటున్నారు శాస్త్రవేత్తలు. కొందరు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం అంటే మరికొందరు 5000 సంవత్సరాల ముందే జన్మించారని చెబుతారు. పతంజలి మహర్షిని కారణ జన్ముడిగానే పేర్కొంటున్నారు. పతంజలి మహర్షిని ఆదిశేషుడిగా భావిస్తున్నారు. ఆదిశేషుడే పతంజలిగా జన్మించాడు అనడానికి ఒక ఇతిహాసం కలదు. పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువుకు ఆదిశేషుడు పాన్పుగా ఉంటాడు. అలా ఒకరోజు శ్రీ మహావిష్ణువు తనలో తాను ఆనందిస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువును మోస్తున్న ఆదిశేషుడికి తాను మోయలేని బరువేదో మోస్తున్నట్టు అనిపించింది. దీంతో ఆదిశేషుడు, స్వామి, నాకు తెలియని భారమేదో అనిపిస్తుంది, అలాగే మీ ఆనందానికి కారణం ఏంటని అడుగగా శ్రీ మహావిష్ణువు, నేను శివుడు ఆనంద తాండవాన్ని తలుచుకుంటూ సంతోషిస్తున్నాను, బహుశా అదే కారణమేమో నీకు భారంగా అనిపించాను. దానికి ఆదిశేషుడు, అంత గొప్పగా ఉంటుందా స్వామి ఆ ఆనంద తాండవం, నాకు కొంచెం వివరించండి ప్రభు అని విన్నవించుకున్నాడు. ఆదిశేషుడు కోరిక విన్న శ్రీ మహావిష్ణువు ఇలా వివరించాడు. దారుక వనంలో తపస్సులో మునులు ఋషులు ఉన్నారు. వారికి లభించిన జ్ఞానంతో వారు భగవంతుడిని సైతం నియంత్రించగలమని గర్వపడుతుండేవారు. వారిని పరమేశ్వరుడు పసిగట్టాడు. తాను వారికి నియంత్రుడు అవుతాడా కాడా అని నిరూపించదలచి తాను ఒక యక్షగుడిగా వేషం ధరించి నన్ను పిలిచి మోహిని రూపం ధరించమని చెప్పాడు. అలా ఇద్దరం దారుక వనంలోకి చేరాము. అలా శివుడు భిక్షాటన చేస్తూ ఉండగా ఋషుల భార్యలు పరమేశ్వరుడి తేజస్సు చూస్తూ ఉండిపోయారు. అలాగే కొందరు యువ ఋషులు మోహిని రూపంలో ఉన్న నన్ను చూస్తూ కార్యకలాపాలు మరిచిపోయారు. ఇదంతా వృద్ధ ఋషులకు ఇబ్బందిగా అనిపించింది. దాంతో వారు మమ్మల్ని శిక్షించదలచి అధిక కోపంతో మంత్రించిన పాములను వదిలారు. కాని పరమేశ్వరుడు వాటిని ఆభరణాలుగా మార్చుకున్నాడు. తర్వాత మంత్రించిన పులిని వదిలారు. కాని పరమేశ్వరుడు పులిని చీల్చి దాని శరీరాన్ని నడుముకు చుట్టుకున్నాడు. తర్వాత వారి శక్తినంతా ఉపయోగించి ఒక భయంకరమైన ముయాలకన్ అనే రాక్షసుడిని వదిలారు. పరమేశ్వరుడు రాక్షసుడిని కింద పడగొట్టి నిజరూపం ధరించి వాడి వెన్ను మీద ఆనంద తాండవం చేశాడు. అది చూసిన ఋషులు దైవాన్ని నియంత్రించలేమని గ్రహించారు. అలా ఈ శివుడి ఆనంద తాండవం గురించి ఆదిశేషుడికి మహావిష్ణువు వివరించాడు. అదంతా విన్న ఆదిశేషుడికి శివనాట్యం చూడాలని కోరిక పుట్టింది. నేను ఆనంద తాండవం చూడాలని ఉంది స్వామి అని అడగగా ఆదిశేషుడిని శ్రీ మహావిష్ణువు దీవించి పంపాడు. ఈ కథ ఇలా ఉండగా గోనర్ద లేదా గోనిక అనే మహాతల్లి ఒక మంచి బిడ్డ కోసం సూర్యుడి గురించి తపస్సు చేస్తూ ఉంది. సూర్యుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడుగగా తనకొక పుత్రుడు కావాలని వేడుకుంది ఆ తల్లి. అలా పుత్రుడి కోసం అంజలి ఘటిస్తూ అడుగుతుండగా సూర్యవరం చేత మహావిష్ణువు దీవెన చేత శివతాండవం చూడడానికి వచ్చిన ఆదిశేషుడు చిన్న పాము రూపంలో ఆమె చేతిలో పడ్డాడు. అలా పామును చూసిన ఆ తల్లి భయం చేత కింద పడేసింది. అలా పాము కాస్త బాలుడు రూపాన్ని ధరించింది. అలా అంజలి ఘటిస్తున్నప్పుడు పడ్డాడు కాబట్టి పతంజలిగా నామకరణం చేయబడింది. అలా పతంజలి హిమాలయాలకు వెళ్లి తీవ్ర తపస్సు చేశాడు. అక్కడే వ్యాఘ్రపాదుడు అనే మహర్షిని కలిశాడు. ఇద్దరు తపస్సు చేసి వేడుకొనగా ఆ శివుడు మళ్ళీ నటరాజమూర్తిగా శివతాండవం చేశాడు. ఆ శివుడు శివతాండవం చేసిన ఆ స్థలమే చిదంబర క్షేత్రం. లింగ రూపంతో పాటు నటరాజమూర్తిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం చిదంబర క్షేత్రం. నటరాజమూర్తిగా నాట్యానికి ఎవరిని చూపిస్తున్నామో యోగకు కూడా ఆ పురాణ పురుషుడే తండ్రి. ఎప్పుడు తనలో తాన్ని రమిస్తూ సృష్టిని సైతం తనలోని నియంత్రిస్తున్న వాడే ఈ యోగకు ఆధారం. అలాంటి వాడు మొదటగా పార్వతీమాతకు ఈ యోగా మరియు ధ్యానం యొక్క గొప్పతనాన్ని వివరించి ఆది యోగా గురువుగా నిలిచాడు. యోగా మానవులకు పరిచయం చేయడం వల్ల ప్రపంచంలో అనేక కష్టాలు మానవులు దూరం చేసుకోగలరని పార్వతీమాత చెప్పడం వలన పరమేశ్వరుడు సప్తఋషులకు ఈ యోగా గురించి వివరించాడు. ఇది కాంతి సరోవర్ దగ్గర కేదార్నాథ్లో వివరించినట్టు పురాణం. అలా సప్తఋషులు నలుమూలలా వ్యాపించి యోగా గురించి వివరించారు. అలా భారతదేశంలో యోగాను వ్యాప్తి చేసిన వారిగా అగస్త్య మహర్షిని పేర్కొంటారు. యోగా గురించి వేదాలలో, ఉపనిషత్తుల్లో, రామాయణంలో, భాగవతంలో, భగవద్గీతలో పేర్కొనబడింది. అలాంటి సనాతన ధర్మ సాంప్రదాయంలో భాగమైన యోగాను శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు మన ఆదిశేషుడు పతంజలి.
పతంజలి వాటిని యోగ సూత్రాలుగా క్రోడీకరించాడు. సూత్రం అంటే దారం, దారంలో పూలను పూసలను చేర్చినట్లు యోగ శాస్త్రాన్ని పతంజలి ఒక చోట చేర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివ సంహిత దానిలోని ప్రధాన భాగాలు. యోగ అనే పదం యుజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. యుజ్ అనగా కలయిక. యుజ్యతే యతదీత యోగ లేదా యుజ్జాత్ అనేన ఇతి యోగ. దీని భావం ఇంద్రియాలను వశపరుచుకొని చిత్తమును ఈశ్వరుని యందు ఉంచుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవనదులను భగ్నం చేసి పరమాత్మ తత్వమునకు త్రోవ చేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో ఉన్న నిగూఢ శక్తిని కూడా సాధిస్తుంది. పతంజలి రచించిన యోగ సూత్రములలో మొత్తం 196 సూత్రములు ఉన్నాయి. అవి 4 పాదములుగా విభజించబడి ఉన్నాయి. అవి: ఒకటోది సమాధి పాదము. ఇది ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి పరమానంద స్థితిని సాధించడం గురించి తెలియజేస్తుంది. రెండోది సాధనా పాదం. కర్మయోగాన్ని, రాజయోగాన్ని సాధన చేయడం, 8 అవయవాలను స్వాధీనపరుచుకోవడం గురించి తెలియజేస్తుంది. మూడోది విభూతి పాదం. జాగరూకత, యోగ సాధనలో నిపుణత గురించి తెలియజేస్తుంది. నాలుగోది కైవల్య పదం. మోక్ష సాధన గురించి తెలియజేస్తుంది. ఇదే యోగశాస్త్ర ఆఖరి గమ్యం. అలాగే శరీర బలానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగ నిరోధక శక్తికి తోడ్పడే శారీరక ఆసనాలను అష్టాంగ యోగము వివరిస్తుంది. ఒకటోది యమము. దీనిలోని అంశాలు: అహింస, కరుణ, సత్యం, పరుల సొమ్ము పట్ల ఆశపడకుండుట. రెండోది నియమం. దీనిలోని అంశాలు: శరీరంను, మనసును శుచిగా, శుభ్రంగా ఉంచడం, ఆధ్యాత్మిక పఠనం. మూడోది ఆసనం. దీనిలోని అంశాలు: యోగ ఆసనాలు అభ్యసించడం. నాలుగోది ప్రాణాయామం. శ్వాసించడంలో సరైన శిక్షణ. ఐదోది ప్రత్యాహార. పంచేంద్రియాలను ప్రాపంచిక సుఖాల నుండి వెనుకకు మళ్లించడం. ఆరోది ధారణ. చిత్తం ఆలోచన రహితమై అంతర ఇంద్రియాలు ఉత్తేజితమైనప్పుడు అంతర్ముఖంగా జ్యోతికమవుతున్న దృశ్యాలను గమనించడమే ధారణ. ఏడోది ధ్యానం. అన్య పదార్థములను గమనించక ఒకే స్థితిని కలిగి ఉండడం. సమాధి. నిద్ర, మెలకువ, స్వప్నం వంటి స్థితులకు అతీతం. మన కాలంలోనే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి వారు సమాధి స్థితికి ఒక ఉదాహరణ. యోగాలో ఉన్న ఆసనాలు మానసిక ఆరోగ్యానికే కాక శారీరక ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి. రసాయనాలతో పనిలేని వైద్యం అందించే యోగా భారతీయ సంస్కృతికి అద్దం వంటిది. ఈ యోగాను ప్రపంచం మొత్తం గౌరవిస్తుంది. అందుకే ప్రపంచం మొత్తం యోగా గురించి తెలుసుకోవాలని, యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని నరేంద్ర మోడీ గారు 2014 సెప్టెంబర్ 27న జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు. అలా 2015 జూన్ 21న మొదటిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. జూన్ 21నే ఎన్నుకోవడానికి మరొక ప్రత్యేకత ఉంది. అత్యధిక పగటి సమయం ఉండే రోజుగా జూన్ 21కి ఒక ప్రత్యేకత ఉంది. సుమారు 14 గంటల నుండి 15 గంటల వరకు సూర్యుడి వెలుగు భూమిపై ఉంటుంది. అలా ప్రపంచం మొత్తం 2015 నుండి ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనతో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫ్యూచర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.